సాధువులపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి ఖండించారు. కాషాయాన్ని అవహేళన చేయడం, సాధు సంఘాలను అవమానపరచడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఇక అన్ని మతాలను గౌరవించవలసినటువంటి వైసీపీ పార్టీ ఇలా ఒక్క మతాన్ని తక్కువ చేసి మాట్లాడడం సరికాదన్నారు. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మీ పార్టీని రాష్ట్రం నుండి బహిష్కరిస్తామని హెచ్చరించారు సాధు పరిషత్ సంఘాల నేతలు. దైవం వెంకటేశ్వర స్వామి వారి మీదకే ఆయన లేకుండా చేసేటటువంటి గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కాలంలో చాలా దురాగతాలు చేశారు. 1-2 కాదు. ఆ స్వామివారు ఉన్నారు. వెంకటేశ్వర స్వామివారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో హిందుత్వం మీద, హిందూ దేవాలయాల మీద ఏదైతే దండయాత్రలు కొనసాగించారో, దాష్టీకాలు కొనసాగించారో, కాల రాశారో హిందుత్వాన్ని, హిందూ ఆలయాల భూముల్ని, సింహాచల దేవస్థానం భూముల నుండి అటు అన్నవరం సత్యనారాయణ స్వామి, అలాగే కాళహస్తీశ్వర స్వామి వారు కానివ్వండి, అన్ని ఆలయాలు రాత్రి చీకటి జీవోలు తీసుకొచ్చి అశోక్ గజపతి గారు లాంటి పెద్ద ఆయనలు కూడా రాత్రిని తీసేసి పక్కన పెట్టి మొత్తం మానసాసు భూములు, దేవాలయ భూములు ఖాళీగా కనిపిస్తే చాలు ఆ భూముల్ని అది దేవస్థానం భూముల, సామాన్యమైన భక్తుల భూములని కూడా చూడకుండా ఆ రోజు ఇక్కడ ఉండేటటువంటి ఈ ఉత్తరాంధ్ర మరి బాధ్యతలు చూసేటటువంటి మన విజయసాయిరెడ్డి గారు వారి కనుసన్నల్లో మొత్తం ఉత్తరాంధ్రలో మానసాసు భూములన్నీ కూడా మింగేయడం జరిగింది. ఏదో తిరుపతిలో ఉన్నాము, 4 ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నామంటే పెట్టండి, మీకు ఆధారాలే ఆధారాలతో మాట్లాడండి. ఎస్, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఆధారాలు చూపించండి. అంతేగాని ఊరకనే ఏదో ప్రతిరోజు ప్రజలు మర్చిపోతారేమో, మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలనుకొని మీరు ఇష్టానుసారంగా వాగి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి